అన్న కొంచెం వెనక జరగండి సార్, కొంచెం వెనక జరగండి సార్. సార్ సార్ అచ్చా గౌరవ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మహిళా మండలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ శ్రీ నరసింహారెడ్డి గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. మహిళా సంఘ సభ్యులందరూ కూడా ఒకసారి వీఎల్ఆర్ వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా వడ్డీ లేని రుణాలు వచ్చేలాగా ప్రభుత్వం దృష్టిని తప్పకుండా తీసుకెళ్తా. గతంలో ఇప్పుడు కూడా మాట్లాడిన ఇంత ముఖ్యం మళ్ళీ చెప్తున్నా, ఏ సమస్యలు లేవో ముఖ్యంగా మహిళా సభ్యులతో మాట్లాడి తప్పకుండా మీకు ఏదైతే న్యాయం జరగాలో ఆ విషయంలో ప్రభుత్వం జరగాలి. చూడండి శాసనసభ్యులు గారు కూడా హెల్త్ క్యాంప్ ప్రారంభించాల్సింది కోరుతున్నాము. పక్కనే ఉంది శానిటేషన్ సిబ్బందికి హెల్త్ క్యాంప్. ఆయన ఒక్కడేస్తే ఈ పద ఈ మీద రెండు మహిళలు వెంకటరాజులు కావు. వెంకట ఏదో చేస్తే గృహహింస చేసినా సరే భయపడేటోళ్ళు పిల్లల కోసం అని చెప్పేసి భర్తకు భయపడి వాళ్ళు ఎంత అన్యాయం చేసినా ఏం చేసినా పడకుండా ఉండేటోళ్ళు పిల్లల కోసం, సంసారం కోసం, కుటుంబం కోసం, పరువు కోసం. అట్లా భయపడతా ఉంటే కొడుతూనే ఉంటారు, వేధిస్తూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు, కుటుంబం నాశనం అవుతుంది. ఏ రోజైతే గట్టిగా ఎదురు తిరిగిందో వాళ్ళు సెట్ అవుతారా కదా? అది ఎవరి చేతులు ఉంది? మీ చేతిలో ఉందా కదా? మరి అందుకనే చెప్తున్నా, ఆదిశక్తి మీరు మహిళా శక్తి మీరు అనుకుంటే సాధ్యం కాదు ఏం లేదు. మీ మొగలు ఎవరైనా సరే కష్టపడతాం కానీ మహిళలు తల్లి ప్రేమ, ఈ పిల్లలు కుటుంబం బాగుండాలంటే ఆ తల్లి ప్రేమతో, ఆ తల్లికి ఉన్నంత కమిట్మెంట్ ఎవరికి ఉండదు. కాబట్టి నేను కూడా చెప్తున్నా, నేను కూడా ఎక్కువ తక్కువ చేస్తే మా నాన్న ఊకుంటుందా? ఊకోరు. పొద్దుగా ఇంటికి పోయినాక రొల్లు పెడుతుంది, మీది వస్తుంది, కొడుతుంది. ఎవరైతే ఎమ్మెల్యే అయితే ఊకుంటుందా? నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వు నాకు గొప్ప అంటది అంటదా కదా? ఢిల్లీకి రాగానే తల్లి కొడుకున్నట్టు నా భార్య నేను ఏం చేసి ఊకుంటుందా? ఊకోదు. వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది, హక్కు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ తో ఉంటుంది. మహిళలు పిల్లల కోసం, సంసారం కోసం, భర్త కోసం, ఆరోగ్యం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం 24 గంటలు ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళు మాట్లాడితే మనం తప్పెట్టబడతాం. తప్పు చేసిన వాళ్ళు తగ్గాలి కానీ ఆమె కరెక్ట్ మాట్లాడాను తప్పుతుందా? తగ్గదు. వాళ్ళ మాట కాదు. అని నా లేడీస్ మాట ఇంటారా? కొందరు ఉండరు పెద్ద లీడర్లు, తెల్లబడ తీసుకుని లీడర్లు. ఆమెకేం తెలుసు? ఆమెకేం తెలుసు? నేనే పెద్ద లీడర్ని రాజకీయం తింటున్నా అంటుంది. ఈ లీడర్ గిడర్ ఏం లేదు, బయటనే తెల్లబడదు. చాలా మంది లీడర్లు ఉంటారు, నేను బయట మాట్లాడుతూ వింటారు. వీళ్ళు పెద్ద లీడర్ అంటే నేను పెళ్ళం కూడా ఇంకోటే కాదండి అంటారా? ఈ సామాన్ చెప్తాను నాకు బయట. లీడర్ల కాలం పోయింది, మహిళా లోకం లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. ఈ స్లోగన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మహిళలే అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ప్రధానమంత్రులు ఉన్నారు, సోనియా గాంధీ ఉంది, మమతా బెనర్జీ ఉంది, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు లేరా? కాబట్టి ఫైటర్ జెట్స్ లో కూడా, స్పేస్ లో కూడా, ఆకాశంలో కూడా పోతున్నారు మహిళలు. మహిళా శక్తి మామూలు కాదు. నేను చెప్తున్న మహిళలందరికీ కూడా ఈ ప్రభుత్వం మీకు సమయం ఉన్నది, ఇంకా మాకు 4 ఏళ్ళ సమయం ఉంది. ఆలస్యమైన మాట ఒప్పుకుంటున్నాం, సంవత్సరం లోపల చేస్తామన్నాం కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేక చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతందుకు మాకు ఇంత టైం పట్టింది. కానీ తప్పకుండా నిన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది, పేపర్ల దగ్గర ఈనాడు పేపర్ వచ్చింది. చాలా క్లియర్ గా చెప్పిండ్రు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము, ఆలస్యమైనా సరే మహిళలకు ఇచ్చిన మాట విషయంలో మేము వెంట పోము అని చెప్తున్నాం. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నారు. ఎందుకు పడుతున్నారంటే వాళ్ళకి ఏం అర్థమైతలేదు, ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుంది. ఆ బుక్కకారు లేక సైలెన్స్ అప్పుడు వాడు మెటల్ దెబ్బతినట్టు వాళ్ళు
ఏం మాట్లాడుతారో అర్థమైతే లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం నడిపించిన అహంభావంతో ముందర సైలెంట్ కార్లు, బుగ్గ కార్లు, కుయ్యి కానీ అవన్నీ లేవు. ఇప్పుడు ఉన్నాయా? లేవు. లేకపోతే మతి భ్రమించింది వాళ్ళకు. సప్పుడు లేదు, ఇంటి దగ్గర కూడా మనుషులు లేడు, పలకరించేటోడు లేడు, బుగ్గ కారు లేదు, సైలెంట్ సప్పుడు లేదు. దాంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎక్కడ పోతే అక్కడ సమ్మె అంటున్నారు. అరే నువ్వు వచ్చి సంవత్సరమే అయింది కదా, సంవత్సరం అయింది కదా, ఇంకా 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది కదా, చెప్పిన దాంట్లో ఒక 2-3 చేసినాం కదా, మిగతా కూడా చేస్తాం. ఎందుకు అమాయకమైన ప్రజల్ని, మహిళల్ని రెచ్చగొడుతున్నారు? నువ్వు అధికారం అనుభవించింది 10 ఏళ్ళు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ప్రజల నమ్మకంతో తెలంగాణలో అధికారం ఇచ్చిండ్రు. అధికారంలో ఉన్నప్పుడు మేము అహంభావంతో పోవట్లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి, మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలి, మహిళల్ని లక్షాధికారులు కాదు కదా కోటీశ్వరం చేస్తాం మేము. మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మహిళల మీద అభిమానం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చింది ఒక తల్లిలాగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఒక మహిళగా ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేస్తుంటే తెలంగాణ ఉద్యమంలో ఒక తల్లిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అటువంటి తల్లి నీడలో అటువంటి తల్లి పనిచేస్తుంది. మాకు కమిట్మెంట్ ఉంది. తప్పకుండా మహిళలందరూ కూడా చెప్తున్నాం, మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ నమ్మకంతో ఓపికతో ఉండండి. నేను మీకు చెప్తున్నా, ఇక్కడ శాసనసభ్యులుగా నన్ను గెలిపించడం విన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నా మీద బాధ్యత ఉంది. మీకు ఇచ్చిన హామీ నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ప్రభుత్వంతో మాట్లాడడం, ఒక శాసనసభ్యులుగా నా మీద బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఎక్కడ భయపడరు. మేము ఎప్పుడు తప్పు చేయలేదు, తల వంచుకునే పని చేయలేదు. తలెత్తుకునేలాగా మీ అందరికీ రాబోయే రోజుల్లో మునుగోడు శాసనసభ్యులుగా మీకు చెప్తున్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. దానికోసం మేము కష్టపడతాం రాత్రి పగలు మీకోసం. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ మహిళల సంక్షేమం కోసం, మహిళలకు ఇచ్చే రుణాల విషయంలో కానీ, మరి ఇప్పుడు మన వెంకటరాజు గారు చెప్తుండ్రు ఈ ఆర్పీలకు శాలరీస్ రావట్లేదని చెప్పి. తప్పకుండా నేను నా విలేజ్ పత్రం ఇచ్చిండు. ఈ విషయంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో చర్చిస్తా. 576 సంఘాలు ఉన్నాయి మీకు. ఎందుకంటే రాత్రి 15 మంది పనిచేస్తున్నారు, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ విషయం కూడా ముఖ్యమంత్రి గారితో నేను చర్చిస్తా. సకాలంలో మీకు శాలరీస్ వచ్చేటట్టు కూడా నేను తప్పకుండా చర్యలు తీసుకుంటాను చెప్తున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్ చెప్పండి, ఫోన్ నెంబరు 8716262481. ఏమో సప్లై చేస్తాను ఫోన్ కూడా చేయవా? స్విచ్ ఆఫ్ అయిందా? నువ్వు రాసుకున్నా అమ్మ ఫోన్ నెంబరు? చెప్పు, నెంబర్ చెప్పు. ఏ నెంబర్ చేసినావు? అర్థం వస్తుందా? మహిళలందరూ కూడా నోట్ చేసుకురా. పోలీస్ నెంబర్ 8712662488. అమ్మ తెలుగులో చెప్పు, మళ్ళీ తెలుగులో చెప్పు. 8712624821. మహిళలు అనుకుంటే వింటారా? మహిళలు అనుకుంటే మహిళా శక్తి, ఇలా మహిళా శక్తి ఇప్పుడు మీటింగ్ మించింది లేదు. ఈ విషయంలో ఆదిశక్తిని మించింది లేదు. అందుకనే మీరు మహిళలు అనుకుంటే ఆ పని అవుతుంది. ఒక రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటే కాదు. మీరందరూ నడుము బిగించాలి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా. ఎక్కడ బెల్ట్ షాపులు దొంగసాటంగా ఎవరు మంది అన్నా సరే మాకెందుకులే అని అనుకుంటే రేపు పొద్దున మన పిల్లలు కూడా ఖరాబ్ అవుతారు, మన భర్త అవుతారు, వాళ్ళని చూసి ఇంకోటి ఖరాబ్ అవుతారు. అందుకనే బెల్ట్ షాపుల నిర్మూలన, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. ఎవరైనా దొంగసాటుగా మంది అమ్మితే ఎమ్మటే మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయాలి. చేస్తారు కదా? చేసిన వాళ్ళ పేరేం చెప్పారు పోలీసులు, మీరేం భయపడకూడదు, వాళ్ళు మీ పేరు చెప్తారు. మీకు ఏది ఏమైనా మహిళలందరూ కూడా మీకు ఒక మాట చెప్తున్నా, మహిళలు ఆర్థికంగా స్వయంగా
అంటే ఇండిపెండెంట్ అంటే ఏమంటారు, వాళ్ళ కాళ్ళ మీద స్వతంత్రంగా మీ కాళ్ళ మీద, మీ నమ్మకం మీద స్వయం శక్తితో ఎదగాలనేది మా లక్ష్యం. నేను చెప్తున్నా, నేను మా అమ్మని చూసిన, కోమటిరెడ్డి సుశీలమ్మ మా ఊళ్ళో చిన్నప్పుడు ఎంత కష్టపడేదంటే ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు పిల్లలందరూ కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసింది కాబట్టి మేము ఈ స్థాయికి వచ్చినాం. అవునా కాదు? అందుకనే చెప్తున్నా, ఒక కుటుంబం బాగుపడాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగున్నాయన్నా, భర్త కూడా హద్దుల్లో ఉండాలన్నా భార్య స్ట్రిక్ట్ ఉంటే మాత్రం అన్ని సాధ్యమైంది. అవునా కాదు? ఎవరో కొందరు మహిళలు నాకు మన నారాయణపూర్ మండలంలో ఒక మహిళ కలిసి చెప్తుంది, సార్ నన్ను రోజు కొడతాడు అని చెప్పి. ఎన్ని కొడతాను? తాగొచ్చినాక కొడతాడు అని. ఎవరు ఇస్తారు పైసలు అన్నా? తాగుడుకు నేనే ఇస్తున్నా సార్. నాకైతే ఆశ్చర్యం అనుకుంది, ఎందుకు ఇస్తున్నావు అన్న. ఇవ్వకుంటే కొడతాడు సార్. మరి పోనీ ఇవ్వకుంటే తాగుతుంది, ఇవ్వకుంటే కొడతాడు. మరి ఇచ్చి తాగొచ్చి పడుకుంటే లేదు సార్, తాగొచ్చి మళ్ళీ కొడతాడు.